యామ్ని పెళ్లి చేసుకోమంటే నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని కావ్యతో రాజు అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. యామ్ని నేను చచ్చిపోతాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని అన్నది కాబట్టి నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని రాజ్ కావ్యతో అంటూ ఉంటాడు. అయితే యామ్ని పెళ్లి చేసుకోమని బెదిరిస్తే చచ్చిపోతానని చెప్తే పెళ్ళికి ఒప్పుకుంటారా రాజుగారు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు, ఏం మాట్లాడకుండా. అలా బెదిరిస్తే పెళ్ళికి ఒప్పుకోవడం కాదండి, నీ మనసుకు నచ్చాలి, మీ మనసులో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని మీకు అనిపించాలి, అలా మీకు ఎవరైనా అనిపించిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఉంటే చెప్పండి అని కావ్య అనేసరికి కావ్య చేయిని తీసుకొని రాజు అయితే తన గుండె మీద అయితే పెడుతూ ఉంటాడు. అలా కావ్య చేయి పట్టుకొని రాజు అయితే తన గుండె మీద పెట్టేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక తన గుండె మీద తన చేయి వేసి తనపై రాజు చేయి వేసి ఇలా అంటూ, ఇప్పుడు చూడండి నా గుండె చప్పుడు వినండి అనేది అంటూ ఉంటుంది. మీకే అర్థమవుతుంది అని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏం మాట్లాడాలో తెలియక అలా చూసేసరికి రాజు అయితే చెప్తూ ఉంటాడు, ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు కావ్యకి.